హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఇక నుంచి అవినాష్ని జబర్దస్త్ అవినాష్ అనే పేరు మర్చిపోవటం మంచిది. బిగ్ బాస్ అవినాష్ ఇప్పటి నుంచి 100% రాసి పెట్టుకోండి. ఎందు ఫినాలకు వెళ్ళిపోయాడు, మధ్యలో వచ్చినోడు ఏంద్రా బాబు ఇంత దున్నేస్తున్నాడు. అందరు కూడా నిఖిల్ గౌతమ్ అని చెప్పి తెగ ఓలు వాగుతున్నారు. అదంతా మారిపోయింది. అంతా కూడా ఇప్పుడు అవినాష్ మయం. హౌస్లో ఏది జరిగినా ఏం చేయాలన్నా అవినాషే. అసలు ఈ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఏదో చిన్న కమెడియను వీధి నాటకాలు వేసుకున్నాడు అనుకున్నారు అందరూ కూడా. కమెడియన్ అసలు ఫినాల వరకు వెళ్ళలేరు అని చెప్పేసి ఒక నానుడి కూడా తీసుకొచ్చారు అంతా కూడా కదా. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడంతా కూడా అవినాషే బిగ్ బాస్కి నాలుగు కాదు మైండ్. బిగ్ బాస్కి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అవినాషే. దాని తర్వాత రోహిణి. వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. ముందర ఉన్న నిఖిల్, గౌతము, నబీలు, ప్రేరణ, ఇంకెవరో ఉన్నారు కదా, విష్ణుప్రియ. వీళ్ళంతా కూడా తుపాస్. నిజం, నాకు అదే అనిపిస్తూ ఉంది. నేను రోజు ఎపిసోడ్ చూస్తూ ఉంటాను. అసలు ఈరోజు ఎపిసోడ్ చూసినా ఒకటే, చూడపోయినా ఒకటే అని చెప్పి చాలాసార్లు అనుకునేది. బట్ ఈ నిమిషం నేను అవినాష్ కోసం ఖచ్చితంగా రివ్యూ చేయాలనిపించింది. అసలు యాక్చువల్గా నేను ఏం మాట్లాడకూడదు, ఇంకెందుకులే ఫినాల వరకు వచ్చారు, నిఖిల్ గౌతమే కదా విన్నారు అని చెప్పేసి 100% ఫిక్స్ అయిపోయా. బట్ ఏదైనా ఆ డెసిషన్ టక్కన మారిపోయింది. ఒకసారి నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు ఎందుకో డౌట్ కొట్టింది. అరే ఇదంతా మార్చేసి బిగ్ బాస్ ఇప్పుడు అవినాశం చేసేసారు, ఎవరికి అర్థం కావట్లేదు అన్న పాయింట్ నాకు లాస్ట్లో స్ట్రైక్ అయింది. నిజం భయ్యా, మీరు 100% నమ్మినా నమ్మకపోయినా కూడా అవినాష్ ఈజ్ ఏ విన్నర్. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు అవినాష్ ఓన్లీ హౌస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఏదో చిల్లరగా ఉన్నాడు కదా అవినాష్. ఇప్పుడు తనే రూల్ చేయడం మొదలుపెట్టాడు అవినాష్. బిగ్ బాస్నే రూల్ చేయడం మొదలుపెట్టాడు. 2 సార్లు ఏందయ్యాడు, చీఫ్ అయ్యాడు కదా, 2 సార్లు చీఫ్ అయ్యాడు. అప్పుడే నాకు డౌట్ కొట్టింది. చీఫ్ 2 సార్లు అవడం అంటే చిన్న విషయం కాదు. ఇన్ని రోజులు ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అయిపోయాడులే, ఇన్ని రోజులు ఉన్న పృథ్వీ కాలేదు, అంత కంటెంట్ ఇచ్చే తేజ కాలేదు. సారీ, ఇద్దరు కూడా లాస్ట్ టైం ఎలిమినేషన్ అయిపోయారు. ఈసారి ఎలిమినేషన్ అయ్యే వాళ్ళని కూడా ముందుగానే లీకుల ద్వారా తెలుసుకుంటాను నేను. నాకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈసారి ఎలిమినేషన్ అయ్యేది ఎవరని చెప్పేసి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఏంటంటే ఈ వీడియో అంతా కూడా అవినాష్ గురించే. ఏదో వచ్చాడు పోయాడు అని కాకుండా ఎప్పుడు వచ్చాడని కాదు భయ్యా, బుల్లోటు దించారా లేదా, అది ఇప్పుడు అవినాష్ డైలాగ్. హౌస్లో ఉన్న కూడా స్టన్ అవుతున్నారు. అరే అవినాష్ గాడు ఏదో వచ్చాడు చిన్న కామెడీ అనుకున్నాము, ఇప్పుడు మనకే తల్లో మేకయ్యాడరా అని చెప్పేసి గౌతమ్ కావచ్చు, నిఖిల్ కావచ్చు. అసలు నిన్న జరిగిన నామినేషన్లో కూడా, నామినేషన్ కాదు హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటా అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు విష్ణుప్రియ పేరు చెప్పేశాడు. విష్ణుప్రియ పేరు చెప్పి దానికి కారణం కూడా చెప్పాడు. అందరూ షాకు. విష్ణుప్రియని ఇంత హేలెత్తు చూపించే వాళ్ళు హౌస్లో ఇంతవరకు పుట్టలేదురా అనుకున్నారు. బట్ వాడు ఇచ్చిన ట్విస్ట్కి అందరికి మైండ్ పోయింది. అక్కడే ఎక్కడో ఉన్న అవినాష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే గేమ్లో ఫ్రెండు మనోడు అని చూడకూడదు. గేమ్గా ఆడితేనే అది గేమ్. ఆ గేమ్ని ఆడినోడు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్న హౌస్లో ఉన్న వాళ్ళలో ఓన్లీ అవినాష్ మాత్రమే. ఈ నిఖిల్ గౌతము ఏదో అరుచుకోవటాలు, ఓ అనుకోవటాలు, ఇదేం కుదరదు. మధ్యలో కూడా ఒకటి చూసారా మీరు, ఈరోజు చిన్న ఇది జరిగింది, ప్రోమో కూడా వచ్చింది కదా దాన్ని. ఏది నబిల్ గురించి, వీడు చిన్న పిల్లోడరా మెచ్యూట్ లేకుండా అంటే నాకు నిజం అనిపించింది. నబిల్ని ఇన్ని రోజులు నబిల్ని ఎందుకు ఉంచారని చెప్పేసి అంటే ఏం లేదు, నబిల్ కూడా తుప్పాసే. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నబిల్ ఈజ్ ఏ విన్నర్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు మార్చుకుంటున్నా. ఇంతకుముందు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు మార్చుకుంటున్నా. నబిల్ ఈజ్ విన్నర్ అయితే కాదు, నెక్స్ట్ డేంజర్ జోన్లో నబిల్ ఉన్నాడు. అవినాష్ ఈజ్ వెరీ 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 సూపర్ పెర్ఫార్మెన్స్. అలాగే రోహిణి కూడా పెర్ఫార్మెన్స్ సూపర్గా ఇస్తూ ఉంది. తను కూడా విన్ అయ్యే ఛాన్సెస్ 90% అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అంతా నేను ఎవరెవరు ఎప్పుడు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి ముందుగానే చెప్పాను. బట్ ఒకటి మాత్రం తప్పింది, పృథ్వీ ఎలిమినేషన్ ఎప్పుడో కావాల్సింది. నేనైతే పృథ్వీ చెప్పాను కానీ అప్పుడు ఎలిమినేషన్ కాలేదు. అది ఒక్కటే నాకు మైనస్. మిగతాదంతా ప్లస్. ఏదో వర్క్ అన్నాను కాదు, అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుద్ది. మంచి పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సినిమాలో నుంచి ఎక్కువ అంటే ఇతను సినిమాలో నటించాడు, ఏదో చిన్న ఊర్లోంచి వచ్చాడు అనుకుంటున్నారు మనం. కాదు, అలా కాదు. బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్, ఎవరైనా సరే ఏదైనా లెర్న్ చేసుకోవచ్చు. కాకపోతే మొన్న ఎపిసోడ్ చూస్తుంటే నాకే నవ్వు వచ్చింది. నాగార్జున గారు అండ్ అవినాష్ ఇద్దరు కాన్వర్జేషన్. అదేంటంటే ఏదో ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు అనిపించింది. అదొక్కటి వదిలేసేయండి. ఇప్పుడు హౌస్లో అంతా కూడా ప్లాన్ చేసేది అంతా కూడా అవినాష్, అవునా కాదా? ఓకే. ఇంకొక విషయం చెప్తా అనుకుంటున్నాను. రేపు వచ్చే వీడియోలో
ఖచ్చితంగా విన్నర్ని ముందుగానే చెప్పేస్తా 100%. అది లీకులు వచ్చేసినాయి. ఆ లీకుల ద్వారా తెలుసుకోవచ్చు మనం కూడా. ఓకే. కాకపోతే మన వీడియోలు ఎక్కువ రీచ్ అవుతలేదు. ఈ మధ్య రీచ్ అవుతా ఉన్నాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్. చూస్తే వాళ్ళు లైకులు కొడితే కదబ్బా రీచ్ అయ్యేది ఎక్కువ శాతం. మణికంఠ కోసం ఎగబడేది, బట్ అప్పుడు నాకు రీచ్ లేదు. ఓకే. డైలీ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇంకుండేది ఒక వారమే కదా! ఈ వారంలో ఏదైనా నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్.